నమస్కారం. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. వెన్నునొప్పి, మెడనొప్పితో ఇబ్బంది పడుతున్నారా? సయాటికా అంటే ఏమిటి? ఆస్టియో ఆర్థరైటిస్ మరియు రూమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మొదలగు సమస్యలపై సలహాలు, సూచనలు తెలియజేయడానికి మనతో పాటు మెడినైన్ హాస్పిటల్స్ సీనియర్ హోమియోపతి డాక్టర్ సుజితారావు గారు మనతో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ 8287200300. మేడం నమస్కారం. మేడం హలో అండి. మేడం, చూస్తూ ఉంటాం రకరకాల నొప్పులతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అసలు హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? అసలు ఎలా ఉంటాయి మేడం? లక్షణాలు ఎలా ఉంటాయి? నవేడేస్ కీళ్ళ నొప్పులు రావడం అనేటటువంటిది సర్వసాధారణం అయిపోయింది. 100కు పైగా ఆర్థరైటిస్ రకాలు అనేటటువంటివి ఉన్నాయి. అయితే ఇందులో సాధారణంగా కనిపించేది ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఇంకా ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇలాంటి ఆర్థరైటిక్ వెరైటీస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా వయసు పైబడుతూ ఉండడం, అంటే 40 years పైబడినటువంటి వారిలో, స్త్రీలలో మెనోపాజ్ దశ దాటిన తర్వాత, కీళ్లకు పూర్వం గాయాలైనప్పుడు, వీటితో పాటు జీవక్రియ అసమతుల్యతలు ఉన్నప్పుడు, ఇంకా కాల్షియం, వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఆర్థరైటిస్ ఎన్నో రకాలుగా ఉన్నట్లుగానే ఆర్థరైటిస్కి సంబంధించిన లక్షణాలు కూడా ప్రతి ఆర్థరైటిస్ వెరైటీలో డిఫరెంట్గా ఉంటాయి. జనరల్గా కనిపించేటటువంటి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనకి వయసు పైబడడం వల్ల కీళ్లలో ఉండేటటువంటి ముఖ్యంగా కార్టిలేజ్ అరుగుదల వల్ల వచ్చేటటువంటి ఆర్థరైటిస్లో మనకి లక్షణాల పరంగా చూసుకున్నట్లయితే ఇది శరీరంలో ఉండేటటువంటి ఏ కీలునైనా ప్రభావితం చేస్తుంది. కానీ ముఖ్యంగా శరీర బరువునంతటిని మోసేటటువంటి మోకాల్లో ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు ఫస్ట్ కనబడే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ ఏదైనా ఒక సైడ్ కీల్లో ప్రాబ్లం స్టార్ట్ అయినప్పటికీ తర్వాత నెమ్మదిగా రెండో వైపున ఉండేటటువంటి కీల్లో కూడా లక్షణాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. కీళ్ళలో తీవ్రమైనటువంటి నొప్పి, వాపు, నడిచేటప్పుడు మనకి రాపిడి శబ్దాలు అనేటటువంటి రావడం, కూర్చుని మనకి లేచేటప్పుడు ఇబ్బందిగా అనిపించడం, మెట్లకి దిగడానికి ఇబ్బందిగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఫస్ట్ స్టార్ట్ అయినప్పటికీ తర్వాత ఈవెన్ రెస్ట్లో ఉన్నప్పుడు కూడా పెయిన్ అనేటటువంటిది ఉంటుంది. మనకి ఆస్టియో ఆర్థరైటిస్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఏజింగ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ అండి. వయసు పైబడుతూ ఉండడం, ముఖ్యంగా వయసు పైబడుతూ ఉన్నప్పుడు కీళ్ళని మనం అనేటటువంటిది ప్రీవియస్గా ఉపయోగించిన దానివల్ల కీళ్ళలో ముఖ్యంగా ఎముకల పైన ఉండేటటువంటి కార్టిలేజ్ అనేటటువంటి మృదువైన పొర అరిగిపోతూ ఉంటుంది. ఈ మృదులాస్థి అనేది అరిగిపోయి దీనిపైన ఉండేటటువంటి సైనవెల్ మెంబ్రెయిన్ కూడా దెబ్బతిని లోపల ఉండే సైనవెల్ ఫ్లూయిడ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల ఎముకల మధ్యలో ఏర్పడేటటువంటి రాపిడి అనేది ఆస్టియోఫైట్స్కి దారితీస్తూ కీళ్ళలో ఇన్ఫ్లమేషన్కి దారితీసి ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యను కలుగజేస్తూ ఉంటుంది. మేడం, ఎక్కువగా ఇప్పుడు వింటున్నది ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఎక్కువ 8 hours వర్క్ చేసే వాళ్ళందరిలో కూడా బ్యాక్ పెయిన్ అనేది ఏజ్తో లేకుండా కూడా కామన్ అయిపోయింది. సో బ్యాక్ పెయిన్కి సంబంధించి మెడినైన్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? హోమియోలో ఎన్ని రోజులకి రిలీఫ్ అనేది లభిస్తుంది? ముఖ్యంగా బ్యాక్ పెయిన్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రాబ్లం అనేటటువంటిది మెడ నుంచి నడుము వరకు, అంటే మెడ భాగంలో, పైన వీపు భాగంలో, కింద వీపు భాగంలో, నడుము భాగంలో ఎక్కడైనా ఉండొచ్చు. అయితే ఈ నడుము నొప్పి రావడానికి గల కారణాలు రిలేటెడ్గా చూసుకున్నట్లయితే మెడ నుంచి నడుము ప్రాంతం వరకు 33 వెన్నుపూసలు ఉంటాయి. ప్రతి వెన్నుపూసకి మధ్య భాగంలో డిస్క్ అనే మృదువైన రబ్బర్ లాంటి పదార్థం ఉంటుంది. వయసు చిన్నదిగా ఉన్నప్పుడు ఈ డిస్కులు హైడ్రేటెడ్గా మొత్తం అంటే దాదాపు 80% to 88% వరకు నీటితో నింపబడి ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనము వయసు పెరుగుతూ ఉంటుందో, కీళ్ళను ఉపయోగించే పనులు చేస్తూ ఉంటామో అప్పుడు ముఖ్యంగా ఈ వెన్నుపూసల మధ్యలో ఉండేటటువంటి డిస్కుల్లో నీటి శాతం అనేటటువంటి తగ్గిపోయి ఈ డిస్కుల్లో మనకి పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. డిస్క్ చుట్టూ ఉండేటటువంటి యాన్యులర్ ఫైబర్ లేయర్లో పగుళ్ళు ఏర్పడి లోపల ఉండేటటువంటి న్యూక్లియస్ పల్పస్ అనే మెత్తటి జెల్ లాంటి పదార్థము బయటికి వచ్చి చిక్కబడి నర్వ్ రూట్స్ని ప్రెస్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా హెర్నియేటెడ్ డిస్క్ లేక డిస్క్ ప్రొలాప్స్ అని అంటూ ఉంటాం. ఈ సమస్యల వల్ల కానీ లేక మనకి జనరల్గా కీళ్ళలో ఏర్పడేటటువంటి అరుగుదల వల్ల, ముఖ్యంగా ఈ వెన్నుపూసల్లో అరుగుదల వల్ల మనకి గ్యాప్ తగ్గిపోయి ఈ వెన్నుపూసలు ఒకదానితో ఒకటి ఒడిపిడికి గురవుతూ నర్వ్ రూట్స్ని ప్రెస్ చేసే స్పాండిలైసిస్ సమస్య, ముఖ్యంగా అక్కడ ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది. అప్పుడు ఈ స్పాండిలైసిస్ సమస్య వల్ల కానీ వీటితో పాటుగా కండరాల్లో స్పాజం రావడం, మెడ భాగంలో అయితే సర్వైకల్ మజిల్ స్పాజం వల్ల కానీ, నడుం భాగంలో మనకి పైరిఫార్మిస్ కండరాల వల్ల మనకి స్పాజం ఉండడం వల్ల కానీ నర్వ్ రూట్స్ అనేటటువంటివి ప్రెస్ అవుతూ ఉండడం, వీటితో పాటు దెబ్బలు తగలడం కానీ కొన్ని రకాల గాయాలు అనేటటువంటి అవుతూ ఉండడం, కాల్షియం ఇంకా వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉండడము, కొన్ని రకాలైనటువంటి జీవక్రియల అసమతుల్యతలు ఉండడము, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా HLA-B27 పాజిటివ్గా ఉండడము, దీనివల్ల యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అనేది ఏర్పడుతుండడం, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల బ్యాక్ పెయిన్ సమస్య అనేది వస్తూ ఉంటుంది. ప్రాబ్లం అనేటటువంటి దేనివల్ల వచ్చింది, ఇప్పుడు సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, లక్షణాల తీవ్రత ఏ విధంగా ఉందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. రైట్ మేడం, మన కాలర్ ఉన్నారు నాగమల్లేశ్వరి గారు కడప నుంచి. మేడం నమస్కారం అండి.
హలో మేడం నమస్కారం అండి. మునీశ్వర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు ఫుల్గా ఒక సైడ్ అంతా వస్తుంటది. ఓకే, ఎటువైపు రండి? రైట్ సైడ్ ఉందా పెయిన్, లెఫ్ట్ సైడ్ ఉందా అండి? రైట్ సైడ్ మేడం, రైట్ సైడ్. నడుము భాగంలో ఉందా నొప్పి? లేదు మేడం, నొప్పి మేడం. మెడ నొప్పి ఉంది, రైట్ సైడ్ ఉంది. ఓకే, అక్కడ నుంచి మెడ నుంచి నొప్పి భుజాలకు గానీ చేతి వైపుగా ఉంటుందా? ఓన్లీ మెడ ప్రాంతంలోనే ఉందమ్మా? చేయి కూడా వస్తుంది మేడం, అట్లనే చేయి కూడా ఉంది. ఎంతకాలంగా ఉంది పెయిన్ ఇది మీకు? 1 year నుంచి ఉంది మేడం, అప్పుడప్పుడు వస్తుంటది. ఓకే, ప్రజెంట్ గా మీ ఏజ్ ఎంత ఉందమ్మా? 19 మేడం. ఓకే, సరే. జనరల్గా నవ్వేడేస్ ఏజ్తో రిలేటెడ్ లేకుండా చిన్న వయసు వారిలో కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్య అనేది కామన్గా వస్తూ ఉందండి. ఎక్కువగా ముందుకి ఎక్కువ మెడ భాగాన్ని వంచడము, బరువులు ఎత్తే పనులు చేస్తూ ఉండడము, ముఖ్యంగా టైలరింగ్ వర్క్స్ కానీ లేకపోతే సిస్టమ్ వర్క్ ఎక్కువగా చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు, వీటితో పాటు కాల్షియం ఇంకా వైటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు, ఇలాంటి వారిలో ఏజ్తో సంబంధం లేకుండా చిన్న వయసు వారిలో కూడా నెక్ రీజియన్లో ఉండేటటువంటి సర్వైకల్ వెన్నుపూసలు ఉంటాయి కదండి. ఈ వెన్నుపూసలు అనేవి అరుగుదలకు లోనవ్వడము, మధ్యలో ఉండేటటువంటి డిస్కులు దెబ్బతినడం, దీనివల్ల నర్వ్ రూట్స్ ప్రెస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు పైన ఉండే కండరాలు మజిల్ స్పాజం వల్ల కూడా నెక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ నెక్ పెయిన్ నర్వ్ రూట్స్ ప్రెస్ అయినప్పుడు మనకి మెడ ప్రాంతంలోనే ఏదైనా ఒకవైపున కుడి లేక ఎడం భాగంలోనే కాకుండా ఆ నర్వ్ రూట్ ప్రెస్ అయిన దాన్ని బట్టి భుజానికి, చేయికి, ముఖ్యంగా చేతి వేళ్ళ వరకు నొప్పి అనిపించడము, చేతంతా తిమ్మిరిగా ఉండడం, మొద్దుబారినట్లుగా అనిపించడము, వీటితో పాటు కొన్నిసార్లు మంటలుగా ఉండడం, నడిచేటప్పుడు బ్యాలెన్స్ లేనట్టుగా అనిపించడం, తూలిపడినట్లుగా ఉండడం, కళ్ళు తిరిగినట్లుగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ కూడా మనకి సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్య ఉన్నప్పుడు ఉండొచ్చు. మీకు ప్రాబ్లమ్ రిలేటెడ్గా మీరు ఒకసారి ఎక్స్రే సర్వైకల్ స్పైన్ రిపోర్ట్ చేయించండి అమ్మా. ఇంటర్నల్గా మనకి ఓన్లీ మజిల్ స్పాజం ఉందా, డిస్క్ రిలేటెడ్ కంప్లైంట్ ఉందా తెలుస్తుంది. అయితే దీనికి మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో ఇచ్చేటటువంటి నొప్పి నివారణ మాత్రల వల్ల మీరు మెడిసిన్ వేసుకున్నప్పుడు కొన్ని గంటల పాటు మాత్రమే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. మజిల్ స్పాజం అనేది క్లియర్ అవ్వకుండా లేకపోతే ఇంటర్నల్గా డిస్క్ అరిగినప్పుడు అది నార్మల్గా అయ్యి నర్వ్ రూట్స్ ప్రెస్ అవ్వడం లేకుండా అవనప్పుడు మీ పెయిన్ అనేది తగ్గదు. హోమియోపతిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి రూట్ కాజ్ నుంచి ప్రాబ్లం ఎలిమినేట్ అయ్యే విధంగా, మజిల్ స్పాజం ఉంటే అది క్లియర్ అయ్యేలాగా, లేక డిస్క్ రిలేటెడ్గా అరుగుదల ఉన్నట్లయితే అది ఇంకా ఎక్కువ కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రాబ్లం తగ్గిపోయి ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ అయ్యి నర్వ్ రూట్స్ పైన ప్రెజర్ పడకుండా పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం దిశగా ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు ఏ విధమైన ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, డైట్ ఏం మెయింటైన్ చేసుకోవాలనేది కూడా ప్రాపర్గా సలహా ఇవ్వడం జరుగుతుంది. మీకు దగ్గరలో ఉన్న మెడిలైన్ హాస్పిటల్స్లో ఒకసారి సంప్రదించండి. రైట్ మేడం, మీరు చెప్పినట్టుగా ఇంతకు ముందు బ్యాక్ పెయిన్ అనగానే చాలామంది ఆపరేషన్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎన్ని రోజులకి రిలీఫ్ వస్తుంది? అంటే ఒక అపోహ ఉంది, హోమియో అనేసరికి కొంత డిలే అవుతుంది, రిలీఫ్ అనేది లేట్ అవుతుంది అనే అపోహతో చాలామంది ఆపరేషన్ సైడ్ వెళ్తూ ఉంటారు. బట్ ఆపరేషన్ అనేది ప్రిఫరబులా, లేదు అంటే హోమియో ట్రీట్మెంట్ ద్వారానే బ్యాక్ పెయిన్ని మనం తగ్గించుకోవచ్చు? మనకి జనరల్గా బ్యాక్ పెయిన్ రిలేటెడ్గా చూసుకున్నప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్లుగా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి బ్యాక్ పెయిన్ రావడానికి. మనకి లంబార్ స్పాండిలైటిస్ ఉండొచ్చు, లేక డిస్క్ హెర్నియేషన్స్ ఉండొచ్చు, స్పాండైలోలిస్థెసిస్ ఉండొచ్చు, యాంకలోజింగ్ స్పాండిలైటిస్ ఉండొచ్చు, పైరిఫార్మిస్ సిండ్రోమ్ ఉండొచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్లో పిండము ఎక్కువగా పెరుగుదల వల్ల 9th monthలో సయాటిక్ నర్వ్ కంప్రెషన్ ఉండి నడుము నొప్పితో పాటు సయాటికా రావచ్చు. ఇలా డిఫరెంట్ రీజన్స్ అనేటటువంటివి ఉన్నాయి మనకి నడుము నొప్పి రావడానికి. నడుము నొప్పి అనగానే ప్రతి ఒక్క నడుము నొప్పికి సంబంధించిన సమస్య అనేది సర్జరీకి దారితీయదు. నడుము నొప్పికి సంబంధించినటువంటి సమస్యల్లో 100% కేసుల్లో 95% పై వరకు కూడా ఏ విధమైనటువంటి సర్జరీ అవసరం లేకుండా మెడిసిన్స్ ద్వారా శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా మాత్రమే ఉంటాయి. ఓన్లీ ఏదైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఆల్ ఆఫ్ ఏ సడన్గా స్పైన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు, లేక కంప్లీట్ నర్వ్ కంప్రెషన్ పారాలైటిక్ కండిషన్స్లో మాత్రమే సర్జరీ అనేది ఎమర్జెన్సీ ఉంటుంది. అది చాలా లీస్ట్ కేసెస్లో మనకి సర్జికల్ ఎమర్జెన్సీస్ ఉంటాయి. మిగతావన్నీ కూడా సర్జరీ అవసరం లేకుండా మెడిసిన్స్ ద్వారా పూర్తిగా అంటే శాశ్వతంగా పరిష్కారం అయ్యే దిశగా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. అయితే ఇది డిస్క్ హెర్నియేషన్ ఉందా, లేక స్పాండైలోలిస్థెసిస్ ఉందా, పైరిఫార్మిస్ సిండ్రోమ్ ఉందా, అంటే మనకి నడుము నొప్పి రావడానికి సింపుల్ రీజనా లేక ఇంటర్నల్ ప్యాథాలజీ ఏమైనా ఉందా, ఏం ప్రాబ్లము, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డ్యూరేషన్ ఇంకా ఇంప్రూవ్మెంట్కి ఎన్ని రోజులు పడుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. మేడం, సయాటికా అంటే ఏంటి, అసలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎప్పుడు గుర్తించాలి అంటారు? ముఖ్యంగా సయాటికా అనేది మనము సాధారణంగా వింటూ ఉంటాం. ప్రతి వ్యక్తి వారి జీవిత కాలంలో ఏదో ఒక టైంలో సయాటికా బారిన పడుతూ ఉంటారు.
నవ్విడేస్ ముఖ్యంగా మనకి చూసుకున్నట్లయితే ఎక్కువగా శారీరక వ్యాయామం లేకపోవడము, వీటితో పాటు బరువులు ఎక్కువగా ఎత్తే పనులు చేసేవాళ్ళు, ఎక్కువ సిస్టమ్ వర్క్ అనేటటువంటి చేసేటటువంటి వారిలో ఈ సయాటికా ప్రాబ్లం అనేది కామన్గా కనబడుతుంది. నడుము ప్రాంతంలో ఉండేటటువంటి వెన్నుపూసల్లో మనకి L3, L4, L5, S1, S2 అనే వర్టిబ్రేస్ దగ్గర నుంచి వచ్చేటటువంటి అతి పొడవైనటువంటి నరమే సయాటికా నరం. ఈ సయాటికా నరము నడుము ప్రాంతం నుంచి బయలుదేరి మనకి రెండు వైపులా ఉండేటటువంటి కాళ్ళకి పాదాల వరకు ప్రయాణించి అతి పొడవైనటువంటి నరము. నడుము ప్రాంతంలో ఉండే వెన్నుపూసల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి లేక వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్కులు అరుగుదల చెందడం వల్ల కానీ, ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ, ఏదైనా స్పైనల్ ట్యూమర్స్ ఉండడం వల్ల కానీ, ఇక్కడ ఉండే కండరాల స్పాజం వల్ల కానీ ఈ సయాటికా నర్వ్ అనేది కంప్రెస్ అయినప్పుడు నడుము ప్రాంతం నుంచి నొప్పి ఏదైనా ఒకవైపున కానీ రెండు వైపులకు కానీ పిరుదులకు, దాంతోపాటు తొడ వెనుక భాగం నుంచి పిక్కలకి కాలి పాదం వరకు మనకి కాలి వెనక భాగం గుండా పెయిన్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. దీంతో పాటు కాళ్ళలో విపరీతంగా నీరసంగా అనిపించడము, వీక్నెస్ ఉండడం కాళ్ళలో, అండ్ మొద్దుబారినట్లుగా ఉండడం, స్పర్శ తగ్గిపోవడము, మంటలుగా అనిపించడము, ఇలాంటి సమస్య కూడా ఉంటుంది. సమ్ టైమ్స్ ఈ ప్రాబ్లం ఏదైనా ఒకవైపు కాళ్ళలో ఉంటుంది, కొంతమందిలో రెండు వైపులో కూడా సయాటికా నర్వ్ ప్రెస్ అయినప్పుడు రెండు కాళ్ళలో విపరీతంగా నొప్పి ఉండొచ్చు. నడుములో నుంచి నొప్పి పాదాల వరకు ఉంటుంది. ఇలాంటి సమస్య ఉండేటటువంటి వాళ్ళు మనకి పడుకొని మనకి కాలిని మోకాల దగ్గర వంచకుండా పైకి ఎత్తినప్పుడు కంప్లీట్గా మనకి పైకి కంఫర్టబుల్గా ఎత్తలేరు. దీన్ని మనం స్ట్రేట్ లెగ్ రైజ్ టెస్ట్ అంటాము. ఈ SLR అనేటటువంటిది మనకి ప్రాపర్గా పాజిటివ్గా ఉంటుంది. వీళ్ళకి కంప్లీట్గా పైకి ఎత్తలేనటువంటి కండిషన్ అనేది ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఒకసారి ఇది సయాటికా నర్వ్ కంప్రెషన్ వల్ల ఉందేమో తెలుసుకోవడానికి నడుం ప్రాంతానికి ఎక్స్రేస్ కానీ MRI కానీ చేయించినట్లయితే ఈ నర్వ్ పైన ఏమైనా ప్రెషర్ ఉందా లేక లోకల్గా ఏదైనా ప్రాబ్లం ఓన్లీ స్పాజం వల్లనే పెయిన్ వస్తుందనేది తెలుస్తుంది. అయితే ఈ సయాటికా ప్రాబ్లం ఉండేటటువంటి వాళ్ళు ఒకసారి నర్వ్ రూట్స్ ప్రెస్ అయిపోయాయి కాబట్టి కంపల్సరీగా దీనికి సర్జరీనే చేయించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే సయాటికా ప్రాబ్లం ఉన్నా ఇందులో కూడా దశలు అనేటటువంటివి ఉంటాయి. ఎర్లీ స్టేజెస్లో ఓన్లీ పెయిన్ మాత్రమే ఉంటుంది. ఇంకా ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్న కొద్దీ తిమ్మిర్లుగా ఉండడము, మంటలుగా ఉండడము, స్పర్శ తగ్గిపోతూ ఉండడము, నడవలేకపోవడం, కంప్లీట్గా తూలిపడడం, అంత సివియర్ స్టేజ్ వరకు ఉంటుంది. ఎర్లీ స్టేజెస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కేసు సర్జరీ రిక్వైర్మెంట్ అనేది ఉండదండి. చాలా రేర్ కేసెస్లో మాత్రమే కాడా ఈక్వెనా సిండ్రోమ్ అనేది డెవలప్ అయిపోయి కంప్లీట్గా యూరిన్ బవల్ ఇన్కాంటినెన్స్ డెవలప్ అవడంతో పాటు మనకి సయాటికా నర్వ్ పూర్తిగా కంప్రెస్ అయిపోవడం వల్ల కాళ్ళలో విపరీతంగా నీరసం ఉండి పారాలిటిక్ కండిషన్ వరకు ఉంటుంది. ఇది చాలా రేర్ కేసెస్లో మాత్రమే జరుగుతుంది. ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి సయాటికా కంప్లైంట్స్లో అంటే సయాటికా నర్వ్ ప్రెస్ అవ్వడానికి రీజన్ ఏది అయినప్పటికీ కూడా హోమియోలో పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనకి పాసిబిలిటీ ఉంది. అయితే సయాటికా నర్వ్ ప్రెస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఓన్లీ మజిల్ స్పాజమ్ ఉందా, డిస్క్ రిలేటెడ్ కంప్లైంటా, లేక స్పైనల్ ట్యూమర్, ఇలా కాజ్ ఏంటి అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ట్రీట్మెంట్ డ్యూరేషన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. రైట్ మేడం, రూమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ రిలేటెడ్గా చూసుకున్నప్పుడు ఇది ఒక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అండి. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. మన శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థ మన శరీరంలో ఉండేటటువంటి సొంత కణాలపైన దాడి చేయడం వల్ల వచ్చే సమస్యల్ని ఆటో ఇమ్యూన్ సమస్యలు అంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఆటో ఇమ్యూన్ సమస్యలో మన శరీరంలో ఉండేటటువంటి తెల్ల రక్త కణాలు మనకి కీళ్ళలో ఉండేటటువంటి సైనవ్యం పొరలోకి వెళ్ళి ప్రోటీన్లను విడుదల చేస్తూ ఉంటాయి. దీనివల్ల సైనవ్యం పొరలో వచ్చేటటువంటి ఇన్ఫ్లమేషన్ వల్ల కీళ్ళలో మనకి ఆర్థరైటిస్ లక్షణాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కీళ్ళలో నొప్పి, వాపు, కీళ్ళు అన్నీ కూడా బిగుసుకుపోవడం. ఫస్ట్ ఈ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు శరీరంలో ఉండేటటువంటి చిన్న కీళ్ళు ముఖ్యంగా చేతి వేళ్ళలో కానీ కాలి వేళ్ళలో కానీ నొప్పి, వాపు, స్టిఫ్నెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఈ పెయిన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటూ ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి లక్షణం ఏంటంటే రెండు వైపులా ఉండేటటువంటి కీళ్ళలో సమాంతరంగా లక్షణాలు కనబడుతూ ఉంటాయి. అంటే ఏ జాయింట్లో అయితే వస్తుందో అది రెండు వైపులా ఉండేటటువంటి కీళ్ళలో మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు వస్తూ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్లో ఓన్లీ ఈ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోకుండా దీన్ని వదిలేసినట్లయితే మనకి కీళ్ళలో కంప్లీట్గా డిఫార్మిటీస్ అనేటటువంటి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ రిలేటెడ్గా ఏజింగ్తో ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఏజ్తో సంబంధం అనేటటువంటిది లేదు. ఏజ్ రిలేటెడ్గా సంబంధం లేకుండా చిన్న వయసు వారిలో కూడా ఆర్థరైటిస్ లక్షణాలు అనేటటువంటివి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లం రిలేటెడ్గా మనకి మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో ఇమ్యూనో సప్రెజెన్స్, స్టెరాయిడ్స్ రిలేటెడ్గా ట్రీట్మెంట్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది. ఈ మెడిసిన్స్ని లాంగ్ టర్మ్ యూజ్ చేసుకున్నటువంటి వారిలో నొప్పి లక్షణాలు మనకి తాత్కాలికంగా తగ్గుతూ ఉంటాయి, కానీ ఇతర సైడ్ ఎఫెక్ట్స్ అనేటటువంటి వస్తూ ఉంటాయి.
ఉంటాయి. అండ్ ఇంటర్నల్గా ఉండేటటువంటి రూట్ కాజ్ దీనికి ఆటో ఇమ్యూనిటీ అది క్లియర్ అవ్వండి. కొత్తగా జాయింట్లో ఈ ప్రాబ్లం అనేటటువంటి స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది ఆపలేక న్యూ జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. అంటే స్టార్టింగ్లో మనకి చేతి వేళ్ళలో కానీ కాలి వేళ్ళలో కానీ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పటికీ నెమ్మదిగా మనకి మోచేయిలో భుజాల్లో లేక అంటే ఇలాంటి పెద్ద కీళ్ళలో కూడా ఆర్థరైటిస్కి సంబంధించిన లక్షణాలు వస్తూ డిఫార్మిటీస్ వస్తూ ఉంటాయి. హోమియోపతి రిలేటెడ్గా చూసుకున్నట్లయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పరంగా జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాబ్లం రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఆటో ఇమ్యూనిటీ కాబట్టి మన శరీరంలో ఉండే వ్యాధి నిరోధక వ్యవస్థ మన శరీరపు కణాలపైన దాడి చేయకుండా ఈ రివర్సల్ ప్రోగ్రామ్ అనేటటువంటిది హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా సాధ్యపడుతుంది. ఈ ప్రాబ్లం రావడానికి వంశపారంపర్యత కూడా ఒక కారణము. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్లో మెడిసిన్స్ అనేటటువంటివి టెంపరీగా కొన్ని రోజుల పాటు మాత్రమే వాడితే ఫలితాలు ఉండవు. మనకి రిపోర్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ప్రాబ్లం ఉండేటటువంటి వాళ్ళలో ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్గా ఉంటుంది, సిఆర్పి అనేది పాజిటివ్గా ఉంటుంది, యాంటీ సిసిపి ఏఎన్ఏ కూడా పాజిటివ్గా ఉంటాయి. ఇంటర్నల్గా ఈ ఫ్యాక్టర్స్లో వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి, వాటిలో సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆల్రెడీ డిఫార్మిటీస్ ఉన్నాయా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో వచ్చాయి, వాళ్ళ వెయిట్ ఆ పర్సన్కి వచ్చినటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ వెయిట్ అనేటటువంటిది ఎలా ఉంది, ఇతర అనారోగ్య సమస్యలు వీటన్నిటిపైన డిపెండ్ అయి ఉండి ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేటటువంటిది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి శాశ్వత పరిష్కారం అనేటటువంటిది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో దొరుకుతుంది. రైట్ మేడం, ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తూ ఉంటే చాలామంది కూడా జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతూ ఉన్నారు. సో అసలు ఎలాంటి డైట్ ఫాలో అవ్వటం వల్ల మనం ఈ జాయింట్ పెయిన్స్ నుంచి విముక్తి పొందవచ్చు? ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే మనకి డైట్ రిలేటెడ్గా ఎముకలు అనేటటువంటి ముందు దృఢంగా ఉండాలి. మనకి జాయింట్ పెయిన్స్ రాకుండా ఉండాలి అని అంటే ఎముకలు దృఢంగా ఉండాలి అని అంటే కాల్షియం ఇంకా వైటమిన్ డి అనేటటువంటివి సరైన మోతాదులో ఉండాలి. వీటితో పాటు కాల్షియం మెటబాలిజం అనేది బాడీలో ప్రాపర్గా ఉండాలి అని అంటే థైరాయిడ్ కూడా ప్రాపర్గా మన ఫంక్షనింగ్ అనేది ఉండాలి. థైరాయిడ్ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అది కూడా క్లియర్ అయ్యే విధంగా చూసుకోవాలి. కాల్షియం ఇంకా వైటమిన్ డి రిలేటెడ్గా కాల్షియం సమృద్ధిగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. పాలు కానీ పాల పదార్థాలు, నువ్వులు ఇలాంటి వాటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటు మనకి లీఫీ వెజిటబుల్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ నట్స్ అనేటటువంటి మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. వైటమిన్ డి రిలేటెడ్గా సన్ ఎక్స్పోజర్ ఉండే విధంగా చూసుకోవాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ అనేది తీసుకుంటూ ఉండొచ్చు. అయితే ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటూ ఉన్నప్పటికీ అసిమిలేషన్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా చాలా మందిలో ఈ కాల్షియం ఇంకా వైటమిన్ డి ప్రాబ్లం అనేటటువంటిది అలాగే కంటిన్యూస్గా ఉంటుంది. డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉన్నాము కానీ అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్గా ఉండట్లేదు. ఎవ్రీ టైం రిపోర్ట్స్ చేయించినప్పుడు నార్మల్గా మనకి రావట్లేదు. అండ్ ఎప్పుడైతే సప్లిమెంట్స్ వాడతామో అప్పుడే రిపోర్ట్స్ నార్మల్గా ఉంటున్నాయి, తర్వాత ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ ప్రాబ్లం అలాగే వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటూ ఉన్నప్పటికీ ఎసిమిలేషన్ లేని వాళ్ళకి ఎసిమిలేషన్ ప్రాపర్గా ఉండే విధంగా అండ్ ఎముకలు దృఢంగా ఉండే విధంగా మనకి మెడిసిన్స్ అనేటటువంటి హోమియోలో అందుబాటులో ఉంటాయి. అండ్ వీటితో పాటుగా డైట్ మెయింటెనెన్స్తో పాటు బరువు ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు కూడా వెయిట్ తగ్గించుకోవడం కూడా కీళ్ళ నొప్పుల పరంగా చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని రకాల జీవక్రియ అసమతుల్యత వల్ల కూడా మనకి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. యూరిక్ యాసిడ్ మోతాదు అనేది శరీరంలో పెరిగిందనుకోండి, అప్పుడు మనకి గౌట్ ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటూ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేటటువంటి వారిలో వంశపారంపర్యంగా ఇలాంటి కారణాల వల్ల మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. కొన్ని రకాల ఇతర జబ్బులు, కొన్ని మెడిసిన్స్ ఎక్కువగా వాడడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ మోతాదు అనేది బాడీలో పెరుగుతూ ఉండొచ్చు. యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి రక్తంలో పెరుగుతూ అవి జాయింట్స్లో వచ్చి స్ఫటికాల్లాగా మారిపోయినట్లయితే మనకి ఆర్థరైటిస్ లక్షణాలను స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వారు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండేటటువంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. హై ప్యూరిన్ డైట్ అనేది తీసుకోవద్దు. అయితే ఈ యూరిక్ యాసిడ్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే డైట్ ఫాలో అయినప్పటికీ కూడా జాయింట్స్లో ఆల్రెడీ స్ఫటికాలు ఉన్నట్లయితే ఆర్థరైటిస్ సమస్య కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి పెయిన్ కిల్లర్స్ అనేవి యూస్ చేసుకోకుండా హోమియోలో ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చండి. మేడం, చాలామంది మహిళల్లో చూస్తుంటాం 40 to 45 ఇయర్స్ వచ్చిన తర్వాత నార్మల్గా పడిపోయినా తొందరగా విరిగిపోతూ ఉంటాయి. సో ఏంటి మేడం ప్రధాన కారణం ఏంటి? ఎందుకు ఎముకలంతా పలచన? ముఖ్యంగా ఫీమేల్స్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే మెనోపాజ్ దశ దాటినటువంటి వారిలో మనకి జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉండడం అండ్ ఈజీగా ఫ్రాక్చర్స్ అవుతుండడం అనేది కామన్గా గమనిస్తూ ఉంటాం. ఈస్ట్రోజన్ హార్మోన్కి సంబంధించి ఈ వాల్యూస్ అనేది తగ్గిపోతూ ఉండడం వల్ల కాల్షియం అప్టేక్ తగ్గుతూ మనకి బోన్ డెన్సిటీ లెస్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఈజీగా ఫ్రాక్చర్స్ అనేటటువంటి అవుతూ ఉంటాయి. వీటితో పాటు ఇతర హార్మోన్ రిలేటెడ్ సమస్యలు, పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. డైట్ మెయింటైన్ చేసుకోకపోవడము, ఆల్రెడీ డెఫిషియన్సీస్ ఉండడం కూడా మనకి బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడానికి మెయిన్ రీజన్. అయితే ఇలా సమస్యలు ఉండేటటువంటివి మనకి రాకుండా ఉండడానికి ముందుగానే అంచనా వేసుకోవడానికి రిపోర్ట్స్ పరంగా సీరం కాల్షియం ఇంకా వైటమిన్ డి రిపోర్ట్స్ చేసుకోవాలి. వీటితో పాటు బోన్ డెన్సిటోమెట్రీ పరీక్ష అనేది చేయించుకోవచ్చు.
ఇప్పుడు జనరల్గా మనకి బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేసుకునే విధంగా డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ, వాళ్ళు వెయిట్ ఎక్కువగా ఉన్నట్లయితే వెయిట్ మేనేజ్మెంట్ అనేది చేసుకుంటూ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నట్లయితే వాటిని క్లియర్ చేసుకున్నట్లయితే వయసు పైబడినా కూడా ఫీమేల్స్లో వచ్చేటటువంటి బోన్ పెయిన్స్ అనేవి లేకుండా చూసుకోవచ్చు. మేడం, థైరాయిడ్ ఇందాక నుంచి కూడా మీరు చెప్తూ ఉన్నారు, చాలామంది థైరాయిడ్తో సఫర్ అవుతూ ఉన్నారు. సో అసలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, చికిత్సా విధానం మెడినైన్లో ఎలా ఉంటుంది మేడం? ముఖ్యంగా థైరాయిడ్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఇట్స్ అన్ హార్మోనల్ ప్రాబ్లం అండి. థైరాయిడ్ అనేది మెడ భాగంలో ఉండేటటువంటి ఒక గ్రంథి. ఇది కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యేటటువంటి హార్మోన్లు ఎక్కువగా విడుదలైనా తక్కువగా విడుదలైన సమస్యనే. ఎక్కువగా విడుదలైనప్పుడు హైపర్ థైరాయిడ్ అని, తక్కువగా విడుదలైనప్పుడు హైపోథైరాయిడ్ అంటాం. హైపోథైరాయిడ్ సమస్యలో TSH అనేటటువంటి వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. అయితే మనకి ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఉన్నప్పుడు హైపో ఇంకా హైపర్ థైరాయిడ్లో లక్షణాలు అనేది డిఫరెంట్గా ఉంటాయి. హైపోథైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు మనకి వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు, బాగా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేటటువంటిది ఉంటుంది, చర్మం పొడిబారుతూ ఉండడం, చెమటలు అనేటటువంటి పడుతూ ఉండడం, ఇలాంటి సమస్యలు అనేటటువంటివి ఉంటాయి. అయితే మనకి హైపర్ థైరాయిడ్ సమస్య అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మన ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటూ ఉన్నప్పటికీ బరువు తగ్గిపోతూ ఉండడము, చెమటలు పట్టడము, విపరీతంగా నీరసము, విరేచనాలు అవుతూ ఉండడము, ఇలాంటి సమస్యలు ఉంటాయి. హైపోథైరాయిడ్ సమస్య ఫీమేల్స్లో ఎక్కువగా వస్తుంటుంది, హైపర్ థైరాయిడ్ సమస్య మేల్స్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఒక వ్యక్తి హైపో లేక హైపర్ థైరాయిడ్ ఎలా ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నారో తెలుసుకోవడానికి బ్లడ్ రిపోర్ట్స్లో T3, T4, TSH అనేటటువంటి థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. దీంతో పాటు మెడ భాగంలో మనకి వాపు ఉండేటటువంటి వారిలో థైరాయిడ్ రిలేటెడ్గా అల్ట్రాసోనోగ్రామ్ అనేది చేయించుకోవచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు బయట నుంచి థైరాక్సిన్ సోడియం సప్లిమెంట్స్ అనేటటువంటి వాడుతూ ఉంటారు మనకి హైపోథైరాయిడ్లో. హైపర్ థైరాయిడ్లో కూడా మనకి హార్మోన్ సప్లిమెంట్సే యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి మెడిసిన్స్ యూజ్ చేసుకున్నప్పుడు టెంపరీగా ఈ లక్షణాల పరంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా థైరాయిడ్ గ్రంథి నుంచి హార్మోన్లు ఎక్కువ లేక తక్కువ విడుదలవ్వడానికి గల కారణాలను మనము చూసుకొని ఆ కారణాలు అనేది ఎలిమినేట్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. కొన్నిసార్లు దీనికి ఆటో ఇమ్యూనిటీ రీజన్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఐరన్ డెఫిషియన్సీస్ రీజన్ ఉండొచ్చు, కొన్నిసార్లు బరువు ఎక్కువగా ఉండడం వల్ల హార్మోన్ అసమతులత వచ్చి ఉండొచ్చు, కొన్నిసార్లు ఏంటంటే మనకి జనరల్గా చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి డిస్టర్బెన్సెస్ మనకి ఉండి కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉండొచ్చు. అయితే ఏంటి రూట్ కాజ్ అనేది చూసుకొని దాని పరంగా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. హోమియోలో మనకి హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఈ రూట్ కాజ్ ఎలిమినేట్ అయ్యి హార్మోన్ల అసమతులత క్లియర్ అయ్యే విధంగా కంప్లీట్ సొల్యూషన్ అనేది పాసిబిలిటీ ఉందండి. మేడం, చూస్తూ ఉంటాం డయాబెటిక్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది, ఏజ్తో సంబంధం లేకుండా చాలామంది కూడా సఫర్ అవుతూ ఉన్నారు. సో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, రాకముందు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా జనరల్గా చూసుకున్నట్లయితే డయాబెటీస్ పరంగా నవ్వేడేస్ చాలా కామన్ అయిపోయిందండి ఈ ప్రాబ్లము. ముఖ్యంగా ఈ చక్కెర వ్యాధి రావడానికి రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం అనేటటువంటిది వంశపారంపర్యంగా రావచ్చు. అయితే కొన్నిసార్లు మనకి ఫ్యామిలీలో ఎవరికి లేకున్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇందులో కూడా టైప్ 1 ఇంకా టైప్ 2 ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ అనేటటువంటిది చిన్న వయసు వారిలో మనకి ఇన్సులిన్ అనేది పూర్తిగా రిలీజ్ అవ్వనప్పుడు ప్యాంక్రియాస్ నుంచి వచ్చేటటువంటి సమస్య. టైప్ 2 డయాబెటీస్ అనేటటువంటిది ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ఇన్సులిన్ హార్మోన్ మోతాదు అనేది ప్రాపర్గా లేకపోయినా, లేక ఇన్సులిన్ హార్మోన్ విడుదలైనప్పటికీ మన బాడీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేటటువంటి డెవలప్ అయిన టైప్ 2 డయాబెటీస్ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ టైప్ 2 డయాబెటీస్లో డైరెక్ట్గా స్టార్ట్ అవ్వకుండా కొన్నిసార్లు కొంతమందిలో మనకి వాల్యూస్ కొన్ని సంవత్సరాల పాటు ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి. దీన్ని మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం. ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో కూడా మనము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకున్నట్లయితే డయాబెటిక్గా మారకుండా చూసుకోవచ్చు. హోమియోపతిలో మనకి ఈ డయాబెటీస్ సమస్య అనేటటువంటిది ఏ టైప్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి చూసుకుంటూ, ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉందని చూసుకుంటూ, ఇన్సులిన్ అనేది ప్రాపర్గా మనకి సీక్రెషన్ ఉండే విధంగా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకుండా ఉండే విధంగా, సరైన విధంగా చక్కెర స్థాయిల నియంత్రణలో ఉండడానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుందండి. మేడం, సోరియాసిస్ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు, అంటే ముందుగా గుర్తించడం పాసిబుల్ అవ్వదా? అసలు లక్షణాలు ఎలా ఉంటాయి మేడం? ముఖ్యంగా మనకి సోరియాసిస్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఇది ఒక చర్మ సంబంధిత సమస్య. సోరియాసిస్ అనేటటువంటి చర్మ సంబంధిత సమస్యలో మనకి ఇది ఆటో ఇమ్యూనిటీ అనేది మెయిన్ రీజన్గా ఉంటుంది. మన శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థ మన శరీరంలో ఉండేటటువంటి సొంత చర్మ కణాలపైన దాడి చేయడం వల్ల సోరియాసిస్ సమస్య అనేది వస్తూ ఉంటుంది.
సోరియాసిస్ సమస్యలో మనకి చర్మం పైన ముందుగా ఎర్రటి మచ్చలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత పైన తెల్లటి చేప పొలుసుల్లాగా మనకి ప్రాబ్లం అనేటటువంటి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాబ్లం అనేటటువంటిది స్టార్ట్ అయినప్పుడు ఈ చర్మం మీద ఉండేటటువంటి మచ్చలు అనేటటువంటివి తల నుంచి కాలి గోరు వరకు ఎక్కడైనా ఏర్పడుతూ ఉండొచ్చు. ఎక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఎంత శాతము మనకి శరీరం అనేది ఇన్వాల్వ్ అయింది, లక్షణాలు ఏ విధంగా ఉన్నాయనే దాన్ని బట్టి సోరియాసిస్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ అనేటటువంటి ఉన్నాయి. సోరియాసిస్ వల్గారిస్ అంటాము, గట్టేట్ సోరియాసిస్ అంటాము, ఇన్వర్సివ్ సోరియాసిస్, ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్, పస్టులర్ సోరియాసిస్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సోరియాసిస్ అనేటటువంటిది ఉంది. అయితే ఈ సోరియాసిస్ పరంగా దీనికి కారణమైనటువంటి ఆటో ఇమ్యూనిటీకి ట్రీట్మెంట్ చేయకుండా సూపర్ఫిషియల్గా ఉండేటటువంటి మచ్చలకి ఇన్ఫ్లమేషన్కి ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్లయితే టెంపరీగా మనకి పైన చర్మం పైన ఏర్పడినటువంటి పొడలు తగ్గినప్పటికీ కూడా మళ్ళీ ట్రీట్మెంట్ స్టాప్ చేయగానే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ ప్రాబ్లం కంటిన్యూగా ఉండేటటువంటి వారిలో అంటే 100% ఆఫ్ పీపుల్లో 30% పీపుల్కి ఆర్థరైటిస్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెయిల్స్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు నెయిల్ సోరియాసిస్ వస్తుంది. స్కాల్ప్లో ఉన్నప్పుడు స్కాల్ప్ సోరియాసిస్తో పాటు జుట్టు రాలిపోవడం ఇలాంటి సమస్యలను వస్తూ ఉంటాయి. అండ్ సమస్య అనేటటువంటిది ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళకి మనకి బ్లడ్ సర్క్యులేషన్లో వచ్చేటటువంటి చేంజెస్ వల్ల హార్ట్ రిలేటెడ్గా కూడా కాంప్లికేషన్స్ రావచ్చు. కాబట్టి సోరియాసిస్ అనేటటువంటి దీర్ఘకాలిక చర్మ సంబంధిత సమస్య. కేవలం పైపూతలతో వాడే మందులతో దీన్ని పూర్తిగా క్లియర్ చేయలేము. ఈ ప్రాబ్లంకి కారణమైనటువంటి ఆటో ఇమ్యూనిటీని పూర్తిగా తగ్గించినట్లయితే మాత్రమే ఈ సమస్య అనేది అదుపులోకి వస్తుంది. హోమియోపతిలో ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో చర్మ సమస్యలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అందులో సోరియాసిస్ సమస్య ఉండేటటువంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వారికి పూర్తి సొల్యూషన్ అనేటటువంటిది ఉండే విధంగా మంచి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందండి. మేడం ఫైనల్గా మనం చూస్తే అలర్జీస్, డస్ట్ అలర్జీ ఉంటుంది, స్కిన్ అలర్జీ ఉంటుంది, ఎలా మేడం అంటే ట్రీట్మెంట్ ఉంటుందా హోమియోపతిలో? డెఫినెట్గా అండి. మనకి అలర్జీస్ రిలేటెడ్గా చూసుకున్నప్పుడు అలర్జీస్ అనేవి డిఫరెంట్ వెరైటీస్ అండి. మనకి రెస్పిరేటరీ ఎలర్జీస్ అంటాము, స్కిన్ ఎలర్జీస్ అంటాము, గ్యాస్ట్రిక్ ఎలర్జీస్ అంటాము. ఎలర్జీ అంటే ఏంటి, మన ఇమ్యూనిటీ రెస్పాన్స్లో వచ్చేటటువంటి డీవియేషన్. అంటే మన ఇమ్యూనిటీలో ఉండేటటువంటి డీవియేషన్ వల్ల సెన్సిటివ్గా ఉండి మన బయట నుంచి వచ్చేటటువంటి ఎలర్జీస్కి మన శరీరం అతిగా ప్రతిస్పందించడం వల్ల వచ్చే లక్షణాలనే ఎలర్జిక్ కంప్లైంట్స్ అంటాం. మనకి స్కిన్ రిలేటెడ్గా ఎలర్జీ ఉన్నప్పుడు లక్షణాల పరంగా చూసుకున్నట్లయితే ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే వెదర్ చేంజెస్ వల్ల కానీ, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్గా చర్మం పైన దద్దుర్లు ఇవి ఎరుపు రంగులో వచ్చేసి దురదలుగా ఉంటూ ఉంటాయి. ఇది కొంచెం తక్కువ స్టేజెస్లో కొంతమందిలో వస్తుంటాయి. కొంతమందిలో తీవ్రంగా వచ్చేసి పెదాల వాపు అండ్ దీంతోపాటు ట్రేకియా కూడా వాపు వచ్చేసి శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అనేటటువంటిది అయిపోతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు కూడా మనకు వస్తూ ఉండొచ్చు. వీటితో పాటు రెస్పిరేటరీ ఎలర్జీస్ చూసుకున్నట్లయితే దీనివల్ల ఫ్రీక్వెంట్గా జలుబు అనేది వస్తూ ఉండడము, ముక్కు తరచుగా కారడము, తుమ్ములు, వీటితో పాటుగా ఈ కంప్లైంట్స్ కంటిన్యూస్గా ఉన్న వల్ల సైనస్ ప్రాబ్లమ్స్ అనేది డెవలప్ అవ్వడం. గ్యాస్ట్రిక్ ఎలర్జీస్ ఉన్నప్పుడు ఏదైనా సరిపడని ఫుడ్ అనేది తీసుకోగానే వీరికి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ డెవలప్ అయిపోయి డయేరియా కానీ, వామిటింగ్స్ కానీ అవుతుండడం వస్తూ ఉంటాయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్కి కూడా హోమియోలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. రైట్ మేడం. ఆర్థరైటిస్ అదేవిధంగా రూమటైడ్ ఆర్థరైటిస్కి సంబంధించి మెడినైన్లో హోమియోపతి, ఆయుర్వేదిక్ సంబంధించి విలువైన సలహాలు, సూచనలు మా ప్రేక్షకులకు అందించినందుకు మీకు ధన్యవాదాలు. ఓకే రైట్, ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.